హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. నేనైతే ఇక్కడ 1 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ని నీట్గా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కారం వేసాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే వేసాను. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి మటన్ మసాలా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ముక్కలకి బాగా పట్టేట్టుగా ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే మటన్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ వేసేసి కలుపుకున్నాక చివరగా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మరోసారి కలుపుకొని ఈ మటన్ని ఒక ½ an hour అయితే నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. నెక్స్ట్ వచ్చేసి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి అలాగే ఒక 5-6 జీడిపప్పు పలుకులు, బాదం పలుకులను వేసి అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేనైతే మటన్ కుక్కర్లో చేస్తున్నాను. ఇది హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో వేయాలి. ఇవి వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఈ మటన్ని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఈ మటన్ అయితే ఆయిల్లో కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కాజు, బాదం, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ కర్రీలో వేసేసి ఈ మటన్ ముక్కలకు ఈ పేస్ట్ అంతా పట్టేట్టుగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ నుండి ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మటన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడైతే మటన్ కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కొంచెం ఉడికిన మటన్లో ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. సూప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇలా చేస్తే మీరు ట్రై చేసి చూసాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.